ఇప్పుడు ధ్యానం చేయలేని వాళ్ళు నిమిషానికి 16 శ్వాసలు తీసుకుంటారు. ఎప్పుడైతే ధ్యాస శ్వాస మీద పెట్టేమో అప్పుడు వాళ్ళు శ్వాసలు తగ్గించుకుంటూ ఉంటారు. మొదట్లో ఎక్కువ తీసుకున్నా మెల్లిగా తగ్గిపోతాయి. తక్కువ శ్వాసలు తీసుకున్నవాడు ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతుకుతాడు. మరి చీటికి మాటికి కోపం తెచ్చుకుంటూ ద్వేషం తెచ్చుకుంటున్నప్పుడు శ్వాసలు ఎక్కువ తీసుకుని గమ్మున చచ్చిపోతాడు. మనిషికి మినిమం 16 శ్వాసలే నిమిషానికి. అందుకే చూడండి, మనకు కోపం వచ్చినప్పుడు శ్వాసలు ఎలా ఉంటాయి? స్పీడ్గా ఉంటాయి. శాంతంగా ఉన్నప్పుడు స్లోగా ఉంటాయి. అందుకే ఆటోమేటిక్గా స్పీడ్ పెరిగిపోతూ ఉంటుంది. మరి మనసుకి కోపము శాంతము వస్తే శ్వాసలు ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి అంటే మనసుకి శ్వాసకి కనెక్షన్ ఉంది అని మనం గ్రహించాలి. అందుకే మనసును శూన్యం చెయ్యాలి అంటే శ్వాసని గమనించాలి. ఖచ్చితంగా శ్వాసని గమనించకుండా ఏది గమనించినా మనం ఎనర్జీ తీసుకోము. ఎనర్జీ తీసుకోపోతే నష్టం ఏంటి అంటే మేధాశక్తి ఉండదు, గ్రహణ శక్తి ఉండదు, విచారణ శక్తి ఉండదు, ఆత్మశక్తి అసలే పెరగదు. ఆ శ్వాస వల్లే మనకి లోనకి ఎనర్జీ తీసుకుంటుంది.